ఏ హావా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మాయా సినిమాతో ఎస్తర్ గారు మన ముందుకు మళ్ళీ వస్తున్నారనమాట. సేమ్ టైం ఈసారి బ్యూటిఫుల్ గర్ల్ కాదు, ఒక హర్రర్ గర్ల్కి అయితే వస్తున్నారనమాట. బట్ మన హర్రర్ మన పక్కనే ఉంది ఎస్తర్ గారు. మరిన్ని వివరాలు అలా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఏంటండి మమ్మల్ని భయపెట్టడానికి వస్తున్నారా మీరు? లేదండి, ఒక మంచి కథ చెప్పడానికి వస్తున్నాను నేను. నేను ఎప్పుడు అలాంటి భయాలు ఊరికే భయపెట్టను నేను. డబ్బులు ఇచ్చి భయపెడతారా? డబ్బులు ఇచ్చి భయపెడతారా? లేదు లేదు, ఏం లేదు, అలా భయపెట్టడమే లేదు. మీరు ఓన్లీ స్టోరీ, ఒక మంచి స్టోరీ చూడబోతున్నారు అంతే. ఓకే. అండ్ అంటే ఒక మంచి స్టోరీ అని చెప్తున్నారు, బట్ డైరెక్టర్ గారు ఈ కథ మీకు చెప్పినప్పుడు మీకేమనిపించింది? నాకు ఫస్ట్గా నాకు కూడా మీరు అనుకున్నట్టే నేను కూడా ఏదో హారర్ మూవీ అయితే నాకు వద్దన్న మైండ్ సెట్తోనే వింటున్నాను. ఒక రెండు సీన్స్ చెప్పేసరికి నేను కొంచెం సగం ఇంటర్వెల్ దాకా చెప్పాక వద్దంటాను అని ఫిక్స్ అయిపోయాను. తర్వాత ఇంకొంచెం చెప్పేసరికి లేదు థ్రిల్లర్లో ఉంది, ఇది థ్రిల్లర్ సినిమానా, హారర్ అనుకున్నా. ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఏది కూడా కాదు, ఒక మంచి సినిమా ఇది, దానికి ఒక స్టోరీ ఉంది. మరి ఎందుకు ఇదని పెట్టి క్లైమాక్స్ కి తెలిసిపోతుంది ఎందుకు ఈ టచ్ ఇచ్చారు అనేది. సో దాట్స్ వన్ ఐ ఫెల్ట్, అరే బాగుంది కదా, నాకే ఎన్ని స్టోరీస్ వింటుంటాను నేను, అయినా నాకు ఈ స్టోరీ నేను జడ్జ్ చేయలేదు. ఓపెనింగ్ లో ఒకలా అనుకున్నాను, తర్వాత ఒకలా అనుకున్నాను. సో ఈ నరేషన్, ఈ స్టోరీ టెల్లింగ్ కి ఒక మంచి మీనింగ్ ఉంది, ఇది ఇదే రకంగా సినిమాలో తీయగలిగితే జనాలకి నచ్చుతుంది అలా అనుకున్నా నేను. సో అలా ఆ ఒక ఫీలింగ్ తో క్లైమాక్స్ వినేసరికి ఐ వాస్ కన్విన్స్డ్ దట్ సరేలే ఈ సినిమా చేద్దాం అని అలా అనుకున్నా. ఓకే. అండ్ మాయా అంటే యాలో చిన్న బేబీ ఉంది, ఏంటంటే ఆ బేబీ? అదే మీకు సినిమా చూస్తే తెలుస్తుందండి ఏంటి ఆ బేబీ అనేది. అందుకే ఆ బేబీని అక్కడ పెట్టాం మేము. కానీ దట్ ఇస్ నైస్, అది దట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాకి హార్ట్ ఆ సబ్జెక్ట్ మీద ఈ చుట్టూ ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే. అంటే యూత్ కు తగ్గట్టు ఈ కంటెంట్ ఉంటుందా లేదంటే రొటీన్ కంటెంటా? యూత్ కి అని కూడా చెప్పను నేను, మనుషులకి అందరికి, ఒక అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఒక సినిమా చూడాలి, ఒక మంచి సినిమా చూడాలనే ఫీల్ తో వస్తే మంచి ఫీల్ వస్తుంది. ఇట్ ఇస్ ఫీల్ గుడ్ మూవీ, యూ విల్ ఫీల్ గుడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. అరే ఇదా సినిమా, దీని గురించి ఉండేనా అని ఒక మీకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే. మనం చూసాం హర్రర్ మూవీలో లాస్ట్ మూవీ మసూదా, అంటే చాలా మూవీస్ వచ్చాయి కానీ మసూదా ఎక్కువ ఆకట్టుకోయింది. ఆ వేలో మీ సినిమా ఉంటుందా? అది కంపేర్ చేయలేము. ఒకటే కంపారిజన్ ఉంది ఏంటంటే మన స్టోరీ రైటర్ పేరు మసూద్. నిజంగా మన స్టోరీ రైటర్ పేరు మసూద్ మావా. సో ఆ మసూదాకి మన సినిమాకి కనెక్షన్ ఈ మసూద్ మావా మాత్రమే. బట్ నో, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిలేటెడ్ ఇన్ దాట్ వే. రిఫ్రెషింగ్ గా ఉంది, కొత్తగా ఉంది. అండ్ ఫ్యాక్ట్ అంటే ఒక సినిమాకి ఇంకో సినిమా కంపేర్ చేయలేము. ఒక్కొక్కసారి ఇంకో సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడం వేరు, బట్ ఇది సపరేట్ గా డిఫరెంట్ గానే రాసిన సినిమా. ఇది కంప్లీట్ ఫ్రెష్ సబ్జెక్ట్ ఇది. ఓకే. అంటే మాయా అని టైటిల్ పెట్టారు, ఏమన్నా సినిమాలో మీరు మాయ చేస్తుంటారా? లేదు, జస్ట్ ఒక పేరు, ఒక క్యారెక్టర్ పేరు అది అంతే. మేబీ చెప్తున్నారు మాయ అంటే లక్ష్మీ దేవత ఇంకో పేరు మాయ అంట, అది నాకు తెలియదు. సో అలా చెప్తున్నారు, ఆ సెంటిమెంట్ ఉందా లేదా నాకు తెలియదు, కానీ సినిమాలో అయితే అది ఒక క్యారెక్టర్ పేరు అంతే. ఓకే. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు అలా మెరుస్తున్నారు. ఓకే. డెవిల్ సినిమాలో కనపడినారు, అంతకుముందు కొన్ని ప్రెస్ మీట్లలో కనపడినారు. ఏంటండి మంచి ఫామ్ లో ఉన్నారు? ఏంటో మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల, అందరి ప్రేయర్స్, సపోర్ట్, మీ ప్రేమ అన్నిటి వల్ల ఇలా అవుతుందేమో. ఇంకా నాకు వేరే ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర కూడా లేదు. ఓకే. అండ్ మన ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ రోల్ ఏంటి? అంటే ఈ రోల్ నేను చెయ్యాలి అన్న రోల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి అదే రోల్ ఇదే రోల్ అనేది లేదు, బట్ ఓవరాల్ గా నా డ్రీమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ ఇండియన్ ఆర్టిస్ట్, యాజ్ అ లీడ్ క్యారెక్టర్, లీడ్ రోల్ నేను అనుకున్నది ఏంటంటే నా కెరియర్ స్పాన్ లో నేను చూసిన దాంట్లో నేను మెన్ ని చాలా రేంజ్ లో చూశాను, హీరోస్ ని. వేరే ఏజ్ గ్రూప్, వేరే కాంప్లెక్షన్, హైట్, పర్సనాలిటీస్ అన్ని ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఏజ్ లో 75, 80s అయ్యేంత వరకు కూడా హీరోగా మనం చూస్తున్నాం, పూజిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాము, ఫాలో అవుతున్నాం. కానీ అమ్మాయిలకి మాత్రం అలాంటి ఒక ప్రివిలేజ్ ఇప్పుడు దాకా రాలేదు. అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఒక 25, 30 లోపు ఏమంటారు షెల్ఫ్ లైఫ్ అయిపోతుంది. షెల్ఫ్ లైఫ్ అంటే ఏదో షెల్ఫ్ లో చాలా బాటిల్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పడేయండి, కొత్త బాటిల్ తీసుకొచ్చేయండి అన్నట్టుగా ఇప్పుడు దాకా వచ్చింది. నాకు కూడా చాలా మంది అలాగే మాట్లాడారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా ఫేస్ చేసింది అంతే, అయిపోతుందిలే అమ్మాయిల కెరియర్ ఎంత, ఒక 5 years, ఒక 10 years అంతే, తర్వాత మీ కెరియర్ అయిపోతుంది అన్నట్టే వింటూ వచ్చాను. కానీ ఎప్పుడు నేను నమ్మలేదు. నేనన్నా ఎందుకండి మన వర్క్ మనం బాగా చేస్తుంటే ఎందుకు మన కెరియర్ అయిపోవాలి, ఎందుకు మన షెల్ఫ్ లైఫ్ అయిపోవాలి? అమ్మాయిలకు కూడా ఏ ఏజ్ లో, ఏ షేప్ లో, ఏ రకంలో ఉంటే కూడా వాళ్ళ ఏజ్ ని బట్టి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయొచ్చు కదా, ఎందుకు సమాజం చేయదు యాక్సెప్ట్? ఇదే తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా
మాట్లాడుతున్న ఇండస్ట్రీ, ఇదే ఇండస్ట్రీలో సావిత్రి గారు లాంటి యాక్టర్స్ వచ్చారు కదా, పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాక కూడా సూపర్ స్టార్ గా మెరిశారు, రాణిల్లాగా బ్రతికారు, జీవితాంతం హీరోయిన్స్ గా చేశారు, అప్పుడు యాక్సెప్ట్ అయ్యారు. దాని తర్వాత ఏం మార్పు వచ్చింది? ఎందుకు ఒక మంచి నటిగా, ఒక మంచి యాక్ట్రెస్ గా మన బెస్ట్ ని మనం ఇవ్వగలిగితే మన షేప్, ఏజ్, బాడీని బట్టి ఎందుకు మమ్మల్ని జడ్జ్ చేస్తారు? ఎందుకు మన ఏజ్ ని బట్టి మనకు ఒక మంచి స్క్రిప్ట్ రాకూడదు, మనం చేయకూడదు అనే ఒక క్వశ్చన్ నాకు ఉంది మైండ్ లో. సో నా డ్రీమ్ ఏంటంటే, ఒక చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా జీవితాంతం, నిన్న కూడా రాజేష్ గారు చెప్పారు, నేను రాజేష్ గారితో కూడా మాట్లాడుతూ ఉంటాను, ఇలా కలిసి మనం టెనెంట్ అని ఒక సినిమా చేశాము, అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను అదే అంటుంటాను, నేను ఆర్టిస్ట్ గా వచ్చాను, ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంత వచ్చింది, సో ఇది వచ్చాక ఇంత హార్డ్ వర్క్, ఒక జర్నీ అనేది ఉన్నాక సడన్ గా ఒక ఫ్యాక్టర్ వల్ల ఆగిపోవడం నాకు నచ్చదు. సో ఐ వాంట్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ఎవర్. నాకు కావాల్సినంత రోజు, నాకు హాయిగా ఉన్నంత రోజు, నేను హ్యాపీగా పనిచేసి చేయడానికి నాకు దేవుడు మంచి హెల్త్, మంచి ఆయుషం, మంచి అంతా ఇచ్చాక నాకు ఉన్నంత రోజులు సినిమా చేయాలని ఉంది. అండ్ ఒక్క రోజు నేను మేబీ 60 years 70 years అయ్యి ఉండి, నేను కూడా ఒక అమ్మమ్మగా ఉండి, నాకు రింకిల్స్ అయ్యి ఉండి, ఫుల్ హెయిర్, జుట్టు మొత్తం గ్రే అయిపోయి ఉండి, మనవరాళ్ళు ఇలా ఫ్రంట్ గ్రాస్ లో ఆడుతున్నప్పుడు సడన్ గా ఒక కాల్ వచ్చి, ఇవ్వండి మేడం, నేను ఇప్పుడు పనిచేసే డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, మళ్ళీ డెబ్యూటెంట్ అయి ఉండొచ్చు, కాల్ చేసి, ఏమండి మేడం, నేను ఒక మంచి స్క్రిప్ట్ రాశానండి, అందులో మీరే హీరోయిన్, ఒక అమ్మమ్మ సబ్జెక్ట్ ఇది, అందులో అమ్మమ్మనే హీరోయిన్, మీరు సబ్జెక్ట్ వచ్చి చేయాలని చెప్తే నేను అది ఒప్పుకొని వచ్చి సినిమా చేయాలి, ఆ సినిమాకి అందరు టికెట్ కొనేసి వచ్చి సినిమా చూడాలి. సో ఏ ఏజ్ గ్రూప్ లో అయినా అమ్మాయిలకి కూడా ఒక 60 years 70 years, హాలీవుడ్ లో చూడండి, దెర్ ఆర్ సో మెనీ సీనియర్ హీరోయిన్స్ హూ ఆర్ స్టిల్ విన్నింగ్ ఆస్కర్స్ ఫర్ లీడ్ రోల్స్. వై నాట్ ఇన్ ఇండియా? ఇండియన్ ఆర్టిస్ట్ కూడా, ఇండియాలో అమ్మాయిలు కూడా, ఇండియన్ ఆడియన్స్ కూడా అక్కడికి వెళ్ళాలి. బికాస్ వీ సౌత్ ఇండియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వీ హ్యావ్ ద క్యాలిబర్, వీ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. ముందు ఎప్పుడో చేసి వదిలేసిన పని ఇది, మనం ఇప్పుడు మళ్ళీ మధ్యలో మర్చిపోయాము. బట్ అగైన్ వీ షుడ్ కమ్ బ్యాక్, వీ షుడ్ డూ సచ్ స్క్రిప్ట్స్, వీ షుడ్ ఆల్సో డూ సినిమా వేర్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ విమెన్, అన్ని ఏజ్ గ్రూప్స్ లో, అన్ని క్యారెక్టర్స్ లో అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సినంత రోజు హీరోయిన్ గా పనిచేసేంత ఇండస్ట్రీ మనది అయి ఉండాలి. అండ్ అందుట్లో నేను ఒక అలాంటి రోల్స్ చేస్తూ ఉండాలనేది నా అల్టిమేట్ డ్రీమ్. మీరు మొత్తానికి పుష్ప అదే ఎస్తారు రా, తగ్గేదిలే అంటారు. తగ్గేదేలే. ఎందుకు తగ్గాలండి? అంటే తగ్గేంత అవసరం ఉంటే తగ్గుదాం, అలాంటిది ఏం లేదు. నిజంగా నాకు తగ్గాలనిపిస్తే, లేదా అవును కరెక్ట్, ఈ పాయింట్ అవునండి కరెక్ట్ అనిపిస్తే ఓకే. బట్ ఇల్లాజికల్ గా ఊరికే ఎవరో చెప్పారు అని నేను ఫాలో అవ్వడం నాకు తెలియదు. ఐ డోంట్ నో. యాజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ డూ, నేను చేయగలిగితే, అన్ని కలిసి వస్తే, అన్ని చేసేలా ఉంటే వై నాట్? ఐ థింక్ ట్రై అయితే చేయొచ్చు, ట్రై చేసి చూడొచ్చు, తర్వాత దేవుడు ఉన్నారు, జనాలు ఉన్నారు, చూద్దాం. ఏ కథకి, ఏ సినిమాకైనా కథనం మెయిన్ ఇంపార్టెంట్. బట్ మీరు చాలా సినిమాలు చేస్తున్నారు, బట్ మీరు ఎక్కడ నమ్ముతారు? అంటే మీరు స్క్రీన్ ప్లే నమ్ముతారా, లేదంటే కథను నమ్ముతారా, లేదంటే డైరెక్టర్ నమ్ముతారా? నేను కొన్నిసార్లు కథని నమ్ముతాను. ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు కథని నమ్ముతాను. దీన్ని బేసిక్గా తీసిన ఈ కథ మాత్రమే బయటకు వచ్చిన, ఈ కథలో దమ్ముంటి అని కొన్ని అనిపించే కథలు ఉంటారు, అప్పుడు కథని నమ్ముతాను. ఒక్కొక్కసారి కథ చెప్పడంలో పెద్దగా ఏమి ఉండదు, డైరెక్టర్ బాగుంటారు, అప్పుడు డైరెక్టర్ని నమ్ముతాను. ఓకే, స్టోరీ పెద్దగా లేదు కానీ ఈ డైరెక్టర్ తీస్తే ఈ డైరెక్టర్ గారు దాన్ని బాగా తీయగలుగుతారు అనేటప్పుడు డైరెక్టర్ని నమ్ముతాను. సో ఇట్ డిపెండ్స్ పరిస్థితిని బట్టి. బట్ రెండిట్లో రెండు ఉంటే సూపర్. మంచి డైరెక్టర్ అండ్ మంచి స్క్రిప్ట్ ఉంటే బ్రహ్మాండం, బ్లాక్ బస్టర్ ఫర్ షూర్. మంచి స్క్రిప్ట్ ఉండి యావరేజ్ డైరెక్టర్ ఉంటే మినిమం హిట్, మినిమం సేఫ్ ఫిల్మ్. మంచి డైరెక్టర్ ఉండి ఎలాంటి సినిమా ఉన్నా ఆ డైరెక్టర్ దాన్ని తీయగలిగితే మళ్ళీ ఇట్స్ హిట్. సో ఈ 3 కాంబినేషన్స్ ఆల్సో ఆర్ అ వెరీ గుడ్ కాంబినేషన్స్. ఓకే, అంటే చాలా శుక్రవారం వచ్చేసరికి చాలా మూవీస్ రిలీజ్ అవుతాయి. అవి అక్కడక్కడక్కడ వస్తాయి, లేకుంటే రావు. ఇప్పుడు హిట్ అంటే చాలా సక్సెస్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు. సేమ్ టైం మీ సినిమా అలాంటిదే, ఓకే ఒక శుక్రవారం వచ్చి వెళ్ళిపోయే సినిమా అని అంటే మీరేమంటారు? అలా అవుతే అలా ఏం చెప్పలేము. అంటే ఒక్క యాక్టర్ లేదా ఒక్క టీమ్ లేక ఒక్క డైరెక్టర్ చేసిన ప్రతి సినిమా, ఒక కెరియర్ మొత్తం చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ ఉండదు, అది ఫ్యాక్ట్, మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను కూడా ఫ్యానే, నేను షారూక్ ఖాన్ కి చాలా పెద్ద ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్. చిన్నప్పుడు నేను అంటే మనం 90s పిల్లలు కళ్ళు తెలిసినప్పుడు షారూక్ ఖాన్ ఉన్నారు కదా, ప్రతి ఛానల్లో షారూక్ ఖాన్ గారే ఉన్నారు. సో కరణ్ అర్జున్ గానీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై, ఇవన్నీ చూసేసరికి షారూక్ ఖాన్ ఇస్ ద స్టార్ ఫర్ అస్, ఫస్ట్ హీరో దట్ ఐ సా ఆన్ టీవీ. బికాస్ నేను అబ్రాడ్ లో పుట్టి పెరిగాను కాబట్టి హిందీ మూవీస్ వారానికి ఒకటి అలా వచ్చేటప్పుడు ఒకటి షారూక్ ఖాన్ గారు, గోవిందా గారు, ఇలాంటి సినిమాలు. వాళ్ళని ఇప్పుడు చూసేటప్పుడు కూడా వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ దేర్ హోల్ లైఫ్ వాళ్ళు ఎన్ని సినిమాస్ చేశారు? ఒక 500 అనుకోండి. ఆ 500లో 500 కూడా బ్లాక్ బస్టర్సా? కాదు, 5-10 బ్లాక్ బస్టర్స్. సో వెన్ యూ లుక్ అట్ దెమ్
సేమ్ అలాంటి పెద్ద చేపలే అన్ని సినిమాలు చేసి ఇన్ని హిట్స్ అయితే, మనం చేసిన ఒక 50 సినిమాల్లో 100 సినిమాస్ లో 100కి 100 బ్లాక్ బస్టర్ అయి ఉంటే నా మూర్తి చేసి పెట్టాలి మరి. ప్రతి సినిమా హిట్ అయిపోయింది, ఇది లెజెండరీ అని చెప్పి. బట్ నో, అది ఫ్యాక్ట్. మనం ఒక 10 సినిమాలు చేస్తే 10లో 2 సినిమాలు హిట్ అవుతాయి, 2 యావరేజ్ ఉంటాయి, ఇంకా కొన్ని ఫ్లాప్ ఉంటాయి. అది యాక్సెప్ట్ చేయాలి. అలా అని చెప్పి హిట్టే అవుతాయని ప్రతి సినిమా ఓవర్ కాన్ఫిడెన్స్ చేయడం కాదు, ఫ్లాపే అవుతాయని సినిమా చేయడం ఆపేయడం కాదు. చేస్తూ ఉండాలి. ఏదో ఒక ఫ్రైడే మంది కాకపోయిన ఫ్రైడే ఇంకొకరిది. అందరూ ఎదగాలి, అందరికీ ప్రాఫిట్ ఉండాలి. ప్రతి ఫ్రైడే మనదే సినిమా ఆడితే మిగతా వాళ్ళు ఏం చేయాలి మరి? సో ప్రతి ఫ్రైడే అందరూ రన్ చేయాలి. ఎవరు గెలుస్తారో గేమ్ వాళ్ళది, నో ప్రాబ్లం. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి డైరెక్టర్లు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఈ డైరెక్టర్తో నేను పని చేయాలి అనుకున్న డైరెక్టర్ ఎవరు? అలా ఒక్కరే డైరెక్టర్ లేరు మనకి తెలుసు. బట్ రాజమౌళి గారు ఆబ్వియస్లీ ఐ థింక్ ఎవ్రీబడీస్ డ్రీమ్ డైరెక్టర్. అదర్ దెన్ దట్ ఐ ఆల్సో లైక్ సుకుమార్ గారు డైరెక్షన్ ఆల్సో ఐ లైక్. సో రాజమౌళి సార్ ఫస్ట్ అయితే, సుకుమార్ గారు నెక్స్ట్ అయితే. డెఫినెట్లీ దీస్ 2 పీపుల్ ఆర్ ఇన్ మై మైండ్. వాళ్ళ సినిమాలు చూసేటప్పుడు అంతా నేను ఆలోచిస్తాను, వీళ్ళు చూపించే క్యారెక్టర్స్, బిల్డ్ చేసే హైప్, ప్రతి క్యారెక్టర్కి ఇచ్చే హైప్ అదంతా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా లైఫ్లో ఒకసారి వాళ్ళ సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేయాలని ఉంది. ఓకే. అండ్ ఎస్తర్ గారు డెవిల్ సినిమాలో చూసాము, చాలా బాగుంది క్యారెక్టర్. బట్ ఇన్ బిగ్ మూవీస్ లో ఎప్పుడు వస్తున్నారు? ఏదైనా ఉందా అప్డేట్? ఏ మూవీస్ లో? బిగ్ మూవీస్ లో అంటే పెద్ద సినిమాలో. నేను అదే చెప్పాను కదా నిన్న. చెప్తారు, ఓకే. బట్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంటున్నాం, దీంట్లో మీరు హీరోయిన్, ఓకే. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్ద సినిమాలో ఎప్పుడు కనిపిస్తున్నా అడుగుతున్నాయి. బట్ నెక్స్ట్ వస్తున్నాయి, ఇంకా పెద్ద బ్యానర్స్ లో సినిమా చేశాను, కంప్లీట్ అయిపోయినాయి. పోస్ట్ ప్రొడక్షన్ తల అనే ఒక సినిమా ఉంది. అది దాని డీటెయిల్స్ మీకు ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం కూర్చుని మాట్లాడతాం. అందులో నేను మెయిన్ క్యారెక్టరే. సో డెఫినెట్లీ ఆల్రెడీ చెప్తున్నారు ప్రమోషన్స్ కి మీరు కావాలి అని. సో అప్పుడు ఖచ్చితంగా మనం కలుస్తాము. బట్ ఎస్, సో కాల్డ్ పెద్ద బ్యానర్స్ లో కూడా సినిమాలు చేస్తున్నాను. బట్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, పెద్ద సినిమా చిన్న సినిమా నేను చూడను. ప్రతి సినిమాకి నేను ఇంతే, ఆ సినిమాకి కూడా వచ్చి ఇలాగే మాట్లాడి వెళ్ళిపోతాను. తర్వాత ఆ సినిమా అదృష్టం దానికి, నా అదృష్టం నాకు. సో మన బెస్ట్ అయితే మనం ప్రతి సినిమాకి ఇస్తూ ఉంటాం. ఓకే. మీరు అదృష్టాన్ని నమ్ముతారా, కష్టాన్ని నమ్ముతారా? నేను కష్టాన్ని నమ్ముతాను. అదృష్టం నేను అన్నాను కదా, ఈ ఫ్రైడే నాది ఉంటే నెక్స్ట్ ఫ్రైడే ఇంకొకరిది అయ్యి ఉండొచ్చు, కానీ కష్టం నాదే. కష్టం ప్రతి సినిమాకి నేను చేస్తూ ఉంటే ఆ కష్టంతో సక్సెస్ రావాలి. సక్సెస్ వస్తే మాత్రమే రిజల్ట్ కాదు. ఆ కష్టంతో నేను ఏదో ఒకటి కొత్తగా నేర్చుకున్నా అది నా రిజల్టే. నేను గ్రో అయ్యాను కదా. సినిమా ఆడకపోయినా ఆ సినిమా నుంచి నేర్చుకోవాల్సింది నేను నేర్చుకున్నాను. అంతమంది మంచి టెక్నీషియన్స్ ని పరిచయం నేను అయ్యాను. ఒక కలిసి పనిచేసే ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది. ఐ ఆల్వేస్ సీ ద పాజిటివ్ థింగ్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, సక్సెస్ లేకపోయినా నెక్స్ట్ టైం, ఫెయిల్యూర్ వచ్చినా నెక్స్ట్ టైం. సో యాజ్ లాంగ్ యాజ్ మనం కష్టపడుతూనే ఉన్నాం అనేటప్పుడు ఫుల్ స్టాప్ లేదు. ఈసారి అవ్వలేదా, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం అవుతుంది. నేను చేస్తూనే ఉన్నాను కదా. కానీ హాయిగా కూర్చొని నేను ఇలాగే హాయిగా ఉంటాను, అన్ని గుడ్ థింగ్స్ నాకు వస్తూ ఉండాలని చెప్తే అది పాయింట్ లేదు. అండ్ మీరేమైనా అమృతం తాగారా? మీరేమైనా అమృతం తాగారా? లేదు, ఇంత ఎనర్జీగా ఉంటే బూస్ట్ వాటర్ తాగుతుంది. వాటర్, గ్రీన్ టీ. మేము బీర్ తాగండి, మేము కూడా వాటరే తాగుతాం. అంతే కదా, మరి నేను కూడా అంతే తాగుతున్నాను. ఓకే. అండ్ మీకు ఇంత ఎనర్జీ ఉంది, బెస్ట్ ఉమెన్ అనుకోవచ్చు. అండ్ ఉమెన్స్ డే వస్తుంది, మీ నుంచి ఉమెన్స్ కి ఏం సజెషన్ చేస్తారు లైఫ్ లో సక్సెస్ కావాలంటే? సక్సెస్ గురించి నేనేం చెప్పను. సక్సెస్ వెంట పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది లేదు. సక్సెస్ మన లోపల. నేను ఇప్పుడు ఖాళీగా కూర్చునున్నా, ఇఫ్ ఐ ఫీల్ ఐ హావ్ లివ్డ్ మై లైఫ్ వెల్, ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ లైఫ్. సక్సెస్ అంటే ఎవరో నలుగురు చూసే చోటకెళ్ళి ఆ హైట్ కి వెళ్ళి అందరూ చూసి చప్పట్లు కొట్టనే సక్సెస్ కాదు. మీరున్న స్థాయికి మీరు ప్రతిరోజు మీ ఫ్యామిలీకి, మీ ఓన్కి, మీరు ఎవరెవరి కోసం బ్రతుకుతున్నారు వాళ్ళందరికీ చేసే పనులు మీరందరూ నీట్ గా చేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, అయితే మీరందరూ సక్సెస్ఫుల్లే. సో సక్సెస్ ఇస్ నాట్ అనదర్ పర్సన్స్ అప్రూవల్. ఎవరి అప్రూవల్ అవసరం లేదు. అమ్మాయిలకి ఎప్పుడు చెప్పాలా అనుకుంటానో చెప్తూనే ఉంటాను ఏంటంటే, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడు అమ్మాయిల లోపల ఒక మన దగ్గర ఉంది, అది ఇన్బిల్ట్ చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకొకరు మమ్మల్ని అందంగా ఉన్నామని చెప్పాలి, ఇంకొకరు మమ్మల్ని నువ్వు స్మార్ట్ అని చెప్పాలి, ఇంకొకరు అప్రిషియేట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. అది ఇవ్వగానే ఒకటి ఈగో బూస్ట్, చాలా నాకు ఎంత ప్రేమిస్తున్నారు కదా అని ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తాం, కానీ చేయకూడదు. ఆల్వేస్ అది ఆ ఫీలింగ్ వచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ వెన్ యూర్ అ గ్రోన్ ఉమెన్, టీనేజర్స్ కి ఎంత చెప్పినా ఇది అర్థం కాదు, బికాస్ ఆ ఏజే అలాంటిది. బట్ వెన్ యూర్ అ గ్రోన్ ఉమెన్ ఇన్ యువర్ 20s, in your 30s, don't wait for someone else to tell you that you are good. Look at yourself in the mirror, look at your own journey. నీకు తెలుసు మీ అమ్మ నాన్న గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావు, వాళ్ళ గురించి నువ్వు ఎంత చేస్తావు, మీ ఆయన గురించి మీరు ఎంత చేస్తారు, మీ పిల్లల గురించి మీరు ఎంత చేస్తారు. మీకు తెలుసున్నంత వరకు ఇంకొకరు తెలుసుండాలి, ఇంకొకరు వచ్చి మీకు థ్యాంక్స్ అనాలి, ఇంకొకరు వచ్చి మీకు వెరీ గుడ్ చెప్పాలని మీరు వెయిట్ చేయకండి.
చేయకండి. మిమ్మల్ని మీరు డైలీ ఎస్ వెరీ గుడ్ యూ డూయింగ్ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. ఈ రోజు వాళ్ళకి కనిపించలేదా, పర్లేదు రేపు కనిపిస్తుందేమో, ఎప్పుడు కనిపించకపోవచ్చు. అది కనిపించకపోవడం వాళ్ళ దురదృష్టం, మీది కాదు. ఇఫ్ సమ్మన్ కాంట్ అప్రిషియేట్ యూ, ఇట్స్ దేర్ ప్రాబ్లమ్. డోంట్ స్టాప్ అప్రిషియేటింగ్ యువర్ సెల్ఫ్, డోంట్ స్టాప్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ ఎస్తర్ గారు ఎంతో ఎనర్జీగా ఎంతో క్యూట్గా ఉంటారు, బట్ ప్రతి జీవితంలో ఒక బాధ అంటూ ఉంటుంది. మీ జీవితంలో నా జీవితంలో ఈ బాధ లేకుంటే బాగుండు అనుకున్న బాధ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ప్రతి వాళ్ళ లైఫ్ లో బాధ ఉంది. లైఫ్ ఇస్ అ సంఘర్షం. మనం పుట్టిందే ఒక సంఘర్షంతో. వెన్ ఆర్ మదర్ వెంట్ టు సో మచ్, అమ్మ కూడా నాకు ఈ బాధ వద్దు, ఈ పెయిన్ వద్దు అని చెప్తే పుట్టే వాళ్ళమే కాదు కదా. సో మనం పుట్టిందే ఒకరికి నొప్పి ఇచ్చి, ఒకరికి పెయిన్ ఇచ్చి, ఒకరు అంతా ఏడుస్తే మనం పుట్టాక ఫస్ట్ చేసింది ఏడుపు, ఏడ్చింది ఫస్ట్, నవ్వడం నేర్చుకున్నది తర్వాత. సో లైఫ్ ఇస్ అ క్రై, లైఫ్ ఇస్ అ స్ట్రగుల్. కానీ దాన్ని మనం ఎంత పాజిటివ్ గా తీసుకొని, ఇప్పుడు మనం అంటారు కదా, మనం పుట్టినప్పుడు ఓన్లీ మనం ఏడుస్తుంటాం, అందరు నవ్వుతూ ఉంటారు. కానీ మనం చచ్చిపోయేటప్పుడు మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం, అందరు ఏడుస్తూ ఉంటారు. సో ఎవరో ఒకరు ఏడవాలి. సమ్మన్స్ లాస్ ఇస్ సమ్మన్స్ ప్రాఫిట్, సమ్మన్స్ హ్యాపీనెస్ ఇస్ సమ్మన్స్ సాడ్నెస్, సమ్మన్స్ బ్యూటిఫుల్ ఇస్ సమ్మన్స్ అగ్లీ. సో దట్ ఈస్ నాట్ ఇది ఏమంటారు, నాకు ఇప్పుడు సినిమా మొత్తం ఒకటే ఎమోషన్ ఉంటే ఏం బోర్ కొడుతుంది రా, దీంట్లో ఏం డ్రామా లేదు, అప్ లేదు, డౌన్ లేదు, యాక్షన్ లేదు, డ్రామా లేదు అంటాం. సో ఒక 3 hours సినిమానే మనము ఇమోషన్స్ లేక చూడలేము అనేటప్పుడు, ఒక జీవితం మొత్తం పెయిన్ లేక, అప్స్ అండ్ డౌన్స్ లేక, స్ట్రగుల్ లేక జీవితం బ్రతకడానికి కూడా ఏం కిక్ లేదు. సో నాకు లైఫ్ లో బాధ వద్దు, నాకు లైఫ్ లో కంఫర్ట్సే కావాలంటే అది లైఫ్ కాదు. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో పెయిన్ కావాలి, పెయిన్ ఉండాలి. నేను ఎప్పుడు దేవుడితో ప్రే చేసేటప్పుడు కూడా ఒక్కసారి కూడా దేవుడా నాకు ఈ పెయిన్ ఇవ్వకు, దేవుడా నాకు ఈ ఛాలెంజెస్ ఇవ్వకు అని అడగను. నేను ఎప్పుడు అంటాను, నాకు ఛాలెంజెస్ ఇవ్వు, నాకు పెయిన్ ఇవ్వు, కానీ ఆ పెయిన్ ని గెలిచే ధైర్యం ఇవ్వు, ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేసే ధైర్యం ఇవ్వు, స్ట్రెంగ్త్ ఇవ్వు. నువ్వు నాతో ఉంటే, నాకు స్ట్రెంగ్త్ ఇస్తే నేను ఏ స్ట్రగుల్ అయినా, ఏ పెయిన్ అయినా ఓవర్కమ్ చేస్తాననే ధైర్యం నాకు ఉంది అని ఎప్పుడు నేను దేవుడికి చెప్తాను. నేను అదే అంటుంటాను. ఎప్పుడు లైఫ్ లో కష్టాలు వద్దని ఆలోచించకండి, కష్టాలు రాని, ఆ కష్టాలని ఎదిరించండి, దాన్ని ఓవర్కమ్ చేయండి, అదే లైఫ్. ఓకే. అంటే మొత్తానికి రియల్లోను మీరు హీరోయిన్ అని ఒప్పేసుకోవాలి మేము, అంతేగా? అంతే కదా? అంతే. రియల్ లైఫ్ హీరోయిన్ కాకుండా ఓన్లీ ఎవరో రాసిన డైలాగ్స్, ఎవరో చెప్పిన క్యారెక్టర్ చేసి హీరోయిన్ అవ్వడంలో హీరోయినిజం లేదండి. మన లైఫ్ లో అదే నేను అన్నాను, ఎవరో వచ్చి చెప్పాలని చెప్పి వెయిట్ చేయకండి. మీ లైఫ్ లో మీరే హీరోయిన్, మీ లైఫ్ లో మీరే హీరో, అంతే. ఓకే. అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరో పేర్లు చెప్తా, వాళ్ళని చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుందో చెప్పండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఆఫ్ కోర్స్ హీస్ వాట్ టు సే, హీస్ పవర్ స్టారే, అంతే. ఇంకా అందరూ చాలా ఆలోచించి పెట్టుంటారు, నిజంగా పవర్ స్టార్ హీస్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ జీవితం మీద మీ కామెంట్స్ ఏంటి? అంటే ఇష్టం ఉంటే చెప్పలేదు. ఐ లైక్ దట్. ఆయనకి కూడా అవసరం లేదండి నిజంగా. ఆయనకున్న క్రేజ్ కి సినిమాలు చేసి సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా. ఆయన కూడా వర్గో కాబట్టి నాలాంటి ట్రీక్ ఉంది దానికి. అవసరం లేని థింగ్స్ చేస్తుంటాం మనం, అంటే మనకి పర్సనల్ గా బెనిఫిట్ ఉండదు. నాకు యాక్చువల్లీ గుర్తులేదు, నాది బర్త్డే, తన బర్త్డే సెప్టెంబర్ అనేది నాకు గుర్తులేదు. నా ప్రీవియస్ బాయ్ నాతో పనిచేస్తున్న వాడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. తను అంటాడు, నాకు సెప్టెంబర్ చాలా బిజీ అండి అన్నాడు. ఎందుకంటే 2nd కి అన్నయ్య బర్త్డే, 12th కి మీ బర్త్డే అన్నాడు. అవునా, అది కూడా సో ఐ థింక్ మనకి అదొక స్ట్రీక్ ఉందేమో. హీ హాజ్ నో బెనిఫిట్, నో సెల్ఫిష్ మోటివ్స్, అలాంటిది ఏం లేకపోయినా ఎంత అరుస్తారు, ఎంత వెళ్తారో జనాల కోసం. జనసేన అంటారు, నాకు జనసేన పేరు కూడా చాలా ఇష్టం. బికాజ్ జనాల సేన అంటే ఇది ఏమంటారు, ఒకరు రాజుడు ఉండి మిగతా కింద ఉండడం కాదు, జనాలే సేరి వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ కోసం వాళ్ళు ఇది చేయడం. ఆ పేరు నాకు ఇష్టం. తను మాట్లాడే ఆ బైట్స్ గానీ చూస్తూనే ఉంటాను. హీ ఆల్సో, అతనికి స్ట్రగుల్ అవసరం లేదు, బట్ హీ వాంట్స్ స్ట్రగుల్. సో ఐ లైక్ హిమ్. ఓకే. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, that him I like because of he also has never said no to struggle కి నో అనలేదు. కానీ ప్రతి స్ట్రగల్ ని, ప్రతి నెగటివ్ కామెంట్ ని, ప్రతి తనని కింద పరిచేయాలి లేదా తగ్గి ఏదైనా చేయాలనేటప్పుడు దానికి ఆన్సర్ పనితో ఇచ్చారు, ఎప్పుడు వర్డ్స్ తో ఇవ్వలేదు. whenever there was a drawback, whenever there was a negative comment, he kept quiet, he worked hard, he bounced back and bounced back higher. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారంటే ఎవరు తన గురించి నెగటివ్ మాట్లాడే అవకాశమే లేదు. That is Junior NTR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు,
మీరే చెప్పారు. ఐ లైక్ నాకు తన చాలా సినిమాస్ చేస్తుంటారు, RRR కూడా చేశారు తెలుసు, బట్ నాకు ఫేవరెట్ రంగస్థలంలో చిట్టి బాబు ఇస్ ద క్యూటెస్ట్, మోస్ట్ వర్సటైల్, బెస్ట్ వర్క్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఫర్ మీ. సో ఐ అగ్రీ విత్ మెగా. ఓకే, అండ్ నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు. స్టైలిష్, నిజంగా స్టైలిష్. పుష్ప లాంటి క్యారెక్టర్ ని స్టైలిష్ చేయాలంటే మీరు అల్లు అర్జున్ గారు అయ్యి ఉండాలి. యూ కెనాట్ డూ ఇట్ అదర్వైజ్. ఆ పుష్పలు కూడా ఇలా చేసి దాంట్లో కూడా ఒక హీ మేడ్ ఇట్. దెర్ వాస్ ఫన్, దెర్ వాస్ క్యూట్నెస్, దెర్ వాస్ మాస్ అండ్ దెర్ వాస్ స్టైల్. రూడ్ రగెడ్ క్యారెక్టర్ లో అంత స్టైల్ ఎక్కడి నుంచి తెచ్చారంటే అది ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ అల్లు అర్జున్ గారు. అండ్ ప్రభాస్ గారు is regal. I feel he's like, he has that royal look in him. కామన్ మ్యాన్ రోల్ చేయలేరు. కామన్ రోల్ చేసిన రాజుడు లాగే కనిపిస్తూ ఉంటారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఎప్పుడు ఎవరికున్నా వాళ్ళు 10 చెప్తే నేను ప్రభాస్ గారు సినిమాలు చూసారా నాకు ఆ నృత్యం అని వచ్చేటప్పుడు నేను వేరే రేంజ్ లో ఉన్నాను. ఐఎమ్ లైక్, హ్యావ్ యూ సీన్ సమ్మన్ కాల్డ్ ప్రభాస్ గారు? నో, దెన్ డోంట్ టాక్ టు మీ. అండ్ మహేష్ బాబు గారు is class. Sweet kid. He is nothing but class. So when you see him, you feel class. A woman's man. I think every woman so called idolizes. Okay, మనకి ఇలాంటి హస్బెండ్ ఉండాలి, లేదా ఇలాంటి ఒక మ్యాన్ is someone every woman fantasizes. So he is that classy fantasy man. ఓకే, అండ్ మాయా సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు? లాస్ట్ క్వశ్చన్. ప్లీజ్ వచ్చి మాయా చూడండి. March 15th మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో రాబోతుంది. నేను చాలా ఇష్టపడి చేశాను, కష్టపడి అని చెప్పాను, ఎందుకంటే నిజంగా ఇష్టపడి చేశాను. నాట్ ఫర్ మై సెల్ఫ్, ఏదో నేను గొప్పగా నా గురించి గొప్పగా అని చెప్పట్లేదు. మీరు కూడా ఈ సినిమా చూడాలనే చెప్తున్నాను. ఎందుకంటే నేను నా చాలా కెరియర్లో ఇంకా సినిమాలు చేస్తూ ఉంటున్నాను, ముందు చేశాను. మాయా దాంట్లో ఒకటి. మీరు లైఫ్లో ఇంకెంతో సినిమాలు చూస్తుంటారు, అందులో ఇది ఒకటి. కానీ మీరు ఆ రోజు టికెట్ తీసి టైం పక్కనే పెట్టి ఈ సినిమా చూడడానికి వస్తే మీరు ఎంతో మందికి, నా వెనక ఇక్కడ కింద ఉన్న ఎంతో పేర్లకి వాళ్ళ లైఫ్లో ఉన్న ఫస్ట్ సినిమా మీరు చూడబోతున్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి, ఎంతో సంవత్సరాల పరిశ్రమ, హార్డ్ వర్క్, డ్రీమ్ వాళ్ళది ఈ మాయా. సో వచ్చి చూడండి సినిమాకి. మీ సపోర్ట్, మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ అన్ని కుర్రాళ్ళకి, న్యూ కమ్మర్స్, డెబ్యూటాన్స్ అందరికీ ఇంకో సినిమా చేసే ధైర్యం, ఇంకో సినిమా చేసే అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను. March 15th థియేటర్కి రండి ప్లీజ్. థ్యాంక్ యూ. వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.